హలో, వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ నెస్ట్ తెలుగు. మనం మాలతి చెందూర్ గారి ఏమిటి జీవితాలు అనే నవల వింటున్నాం కదా. ఇప్పటివరకు జరిగిన కథ. నాట్య కళాకారిణి అయిన సురేఖని పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు రాజగోపాల్. కానీ పెద్దల బలవంతంతో కట్నం తీసుకుని కృష్ణవేణిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఒక పాప పుట్టిన తర్వాత పాప 3 ఏళ్ల వయసు ఉన్నప్పుడు కృష్ణవేణిని వదిలేసి మళ్లీ సురేఖ దగ్గరికి వెళ్లిపోతాడు రాజగోపాల్. రాజగోపాల్ సురేఖని గుళ్ళో పెళ్లి చేసుకుంటాడు. మంచి ఉద్యోగంలో స్థిరపడతాడు. పిల్లలు పుట్టకపోవడంతో సురేఖ రాజగోపాల్లు ఒక పాపని దత్తత తీసుకుంటారు. కూతురు సీత పెళ్లి జరిపించి తిరిగి వస్తాడు రాజగోపాల్. ఇక్కడి నుండి కథ ఇలా ముందుకు వెళ్తుంది. పాపకి ఏం పేరు పెట్టాలి అన్నది పెద్ద సమస్యగా తయారయ్యింది. సురేఖ పత్రికల్లో పడే పేర్లు చూసింది. 2 అక్షరాలు 3 అక్షరాలు గల అందమైన పేర్ల లిస్టు తయారు చేసింది. రాజగోపాల్ని అడిగింది. నికేతనంలోని స్టూడెంట్స్ని, మిగతా డాన్సర్స్ని అడిగింది. చివరికి 2 అక్షరాల పేరు రాజగోపాల్ నిర్ణయించాడు. రేఖ అని పేరు పెట్టాలన్నాడు. సురేఖలోని 2 చివరి అక్షరాలు పాపకి పెట్టి తీరాలన్న వాదాన్ని అతను వదల్లేదు. ఆఖరికి రేఖ అన్న పేరు నిర్ణయమైంది. బేబీ మొదటి పుట్టినరోజు పండగ నాడు సురేఖ గురువు గారిని పిలిపించి ఆయన చేత బియ్యంలో ఆ పేరు రాయించింది. ఈ ఏర్పాటుని రాజగోపాల్ తమాషాగా చూస్తూ నిల్చున్నాడు. సురేఖ గురువు గారితో ఎంత దెబ్బలాడినా ఆయనపై పూజ్యభావం, గౌరవం ఉన్నాయి. తమ పెళ్లి ఆయన చేతుల మీదుగా జరిగింది. పాప పేరు ఆయనే పెట్టాలని పట్టుబట్టింది. మధ్యాహ్నం గురువుగారికి కొత్త బట్టలు పెట్టింది. రేఖ పేరు రాయించింది. సాయంత్రం పుట్టినరోజు పండగ అని చాలామందిని పిలిచింది. అతని ఆఫీస్ వాళ్ళకి పార్టీ, నికేతనంలో వాళ్ళకి పేరంటం, ఇలా 2 పద్ధతుల్లోనూ జరిపించింది. ఆ రోజు సురేఖ హడావుడిగా తిరుగుతుంటే అతిథులకి తమ పాపని రేఖ అని పరిచయం చేస్తుంటే రాజగోపాల్కి కించిత్ గర్వం కలిగింది. పాప బొద్దుగా తెల్లగా ఉంది. ఈ పిల్లని పెంచుకున్నారు అని తెలియని వాళ్ళు పాప నిజంగానే సురేఖకి పుట్టిన పిల్ల ఏమోనని అనుకునేటట్లుంది. ఆ పాపనెత్తుకుని అందంగా మాతృగర్వంతో అటూ ఇటూ తిరిగి అతిథులని ఆహ్వానిస్తున్నది సురేఖ. ఈ పాప రాకతో ఆమెలోని నైరాస్యం, ఒంటరితనం మాయమయ్యాయి. 37 ఏళ్ల సురేఖ 25 ఏళ్ల యవ్వనవతిలా ఉంది. ఆమె కట్టుకున్న పట్టుచీర ముదురు రంగులో ఉండి ఆమె దేహ లావణ్యాన్ని ఇనుమడింపజేస్తున్నది. చెవులకున్న రవ్వల దుద్దులు చెక్కిళ్లలో ప్రతిఫలిస్తున్నాయి. ఏ దేవతలు కరుణించి నాకు ఈ లావణ్యమూర్తిని ప్రసాదించారు అన్న ఆలోచన అతనికి ఆ సాయంత్రం చాలాసార్లు వచ్చింది. తనకి అన్నీ ఉన్నాయి, ఇంకా ఏమీ అక్కర్లేదు. తన జీవితం పరిపూర్ణమైన స్థితికి వచ్చింది అనుకున్నాడు రాజగోపాల్. పాపకి 3 ఏళ్లు వచ్చాయి. మమ్మీ డాడీ అంటూ వారిద్దరి మధ్యను తిరుగుతూ ఆ ఇంటిలోని వారినంతా తన చిటికెన వేలు చుట్టూ తిప్పుకుంటూ ఉంది రేఖ. రాజగోపాల్కి రేఖతో ఆడుకోవటం, రేఖకి గుర్రంలాగా ఉపయోగపడటం నిత్యకృత్యమైపోయింది. తండ్రి కూతుళ్ళు ఆడుకుంటుంటే సురేఖ తృప్తిగా చూస్తూ కూర్చొని ఉండేది. ఆ ఏడు బేబీని కేజీ క్లాసులో చేర్పించింది సురేఖ. రోజూ కారులో తీసుకెళ్లి దించటం, మళ్లీ మధ్యాహ్నం తీసుకురావటం, ఇది సురేఖ నిత్యకృత్యమయ్యింది. పాప స్కూల్లో ఏం చదువుకుంటుందో అతనికైతే తెలియదు. కానీ ఇంటి నిండా బొమ్మల పుస్తకాలు, ప్లాస్టిక్ బాక్సులు, ఆట సామాన్లు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉండేవి. చిన్నపిల్ల ఇంట్లో ఉన్న ఉనికి ఆ మూలలా ప్రతిధ్వనిస్తోంది. నవ్వుల్లో పరిగెత్తే చిన్నారి అడుగుల్లో నర్సరీ రైమ్ని అప్పగించే ఆ చిన్న కంఠంలో వరుసగా పేర్చబడిన షూస్ జతల్లో అక్కడక్కడా వేళ్లాడే రిబ్బన్లతో పసిపిల్ల పెరుగుతున్న గుర్తులు కనిపిస్తున్నాయి. ఆ రోజు బుధవారం ఉదయం నుంచి సురేఖకి తల తిరుగుతున్నట్లుగా ఉంది. అంటే బీపీ కాస్త రైజ్ అయిందని అర్థం. పాపని నాయర్ చేతికిచ్చి కాన్వెంట్కి కారులో పంపింది. సురేఖ డ్రైవర్ని నమ్మదు. వాడు కార్ డ్రైవ్ చేస్తూ ఫ్రంట్ సీట్లో కూర్చున్న రేఖని సరిగా గమనించడని సురేఖ భయం. రేఖ ఫ్రంట్ డోర్ గ్లాస్ కిందికి లాగి చెయ్యి బయటికి పెడుతుందేమో. అలా పెడుతున్నప్పుడు వెనక నుంచి సిటీ బస్సు వచ్చి ఆ చేతిని మూదేస్తుందేమోనని భయం. అందుకని వెనక సీట్లో కూర్చొని పాపని మధ్యన కూర్చోబెట్టుకుంటుంది. ఎటు చేతులు చాపినా అవి గ్లాసు లోపలే ఉండేటట్టు జాగ్రత్త పడుతుంది. ఆ రోజు సురేఖ నికేతనానికి వెళ్ళలేదు. 10 సార్లు జాగ్రత్తలు చెప్పి పాపని కాన్వెంట్కి పంపి గదిలోకి వచ్చి పడుకుంది. పొద్దుట్నుంచి తల తిరుగుతున్న ఈ విషయం రాజగోపాల్కి చెప్పలేదు. అతను ఫ్లైట్లో బెంగళూరు వెళ్ళాడు. పైకి చెబితే ప్రయాణం ఆపుకుంటాడని చెప్పకుండా ఊరుకుంది.
ఆ మధ్యాహ్నం పాపని తీసుకురావటానికి కూడా నాయర్నే పంపింది కాన్వెంట్కి. నాయర్ కారు దిగి పాప క్లాసు వైపు నడిచాడు. ఆ క్లాసు వదిలి పావుగంటకి పైగా అయిందట. పిల్లలంతా వెళ్ళిపోయారు. నాయర్ మరోసారి వెతికాడు. టీచర్, హెడ్ మిస్ట్రెస్, స్టాఫ్ అంతా వెతకడం మొదలుపెట్టారు. స్కూలు ఆవరణలో ప్రతి మూలా వెతికారు. నాయర్కి, డ్రైవర్కి గుండెదడ ఆరంభమైంది. వాళ్ళకి ఇంటికెళ్లే ధైర్యం లేదు. గంటన్నర గడిచింది. పాప కనిపించలేదు. హెడ్ మిస్ట్రెస్ని ఎక్కించుకొని ఇంటికొచ్చారు నాయరు, డ్రైవరును. అప్పటికి పాప రాలేదని సురేఖ ఆదుర్దా పడుతోంది. హెడ్ మిస్ట్రెస్కి లోపల ఆశగా ఉంది. పాప ఒకవేళ ఇంటికి కానీ వెళ్ళిందా అని. ఆ పిల్ల ఇంట్లో లేదు. హెడ్ మిస్ట్రెస్ని చూడగానే సురేఖ నిలువెల్లా గజగజా వణికింది. తుఫానులో అల్లల్లాడే కొబ్బరి చెట్టులాగా ఇటు అటు ఊగిపోతూ, ఏది మా పాప ఏది అంటూ ప్రశ్నించింది. హెడ్ మిస్ట్రెస్ చెప్పింది. ఆమె విన్నదో లేదో ఎవరికీ తెలియదు. సురేఖ అక్కడే హాల్లోనే విరుచుకు పడిపోయింది. డాక్టర్ రావడం, కంగారు పడి నర్సింగ్ హోంలో చేర్చటం నిమిషాల మీద జరిగిపోయింది. ఆ సాయంత్రం ఫ్లైట్లో రాజగోపాల్ బెంగళూరు నుంచి ఇంటికొచ్చేటప్పటికి ఇల్లు చీకటిగా ఉంది. నాయర్, పని మనిషి బితుకుబితుకుమంటూ కూర్చున్నారు. అతను సరాసరి నర్సింగ్ హోంకి వెళ్ళాడు అదే కార్లో. అతను వెళ్ళేటప్పటికి సురేఖని ఇంటెన్సివ్ కేర్ వార్డులో ఉంచారు. ఎవరూ లోపలికి రాకూడదు. మ్యాసివ్ హార్ట్అటాక్ వచ్చింది అన్నారు. రాజగోపాల్ కుప్పలా కూలిపోయాడు. అతని నెత్తిన పిడుగు పడింది. దేహంలోని శక్తినంతా ఎవరో లాగేసుకున్నట్లుగా ఉంది. నిల్చోలేక అక్కడే విజిటర్స్ రూంలో కూలబడ్డాడు రాజగోపాల్. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు గడిచాయి. సురేఖకి తెలివి రాలేదు. కానీ 3 రోజులు అలా ఉంది కాబట్టి ఆమె రికవర్ అయ్యే ఆశ ఉంది. ఇంటికి వెళ్ళండి, ఇంటికెళ్ళి రండి అంటూ పట్టు బలవంతాన ఇంటికి పంపారతన్ని. గురువుగారు బలవంతాన అతన్ని రెక్కపట్టుకొని కార్లో కూర్చోబెట్టి ఇంటికి చేర్చారు. అతని కళ్ళకి ఏమీ కనిపించడం లేదు. లోకమంతా చీకటిగా ఉంది. అతను నిద్రపోవటానికి ఇంజెక్షన్ ఇచ్చాడు డాక్టర్. మర్నాడు రాజగోపాల్ కళ్ళు తెరిచే వేళకి చుట్టూ చిరపరిచితమైన వాతావరణం. తన మంచం, తన గది. పక్కనున్న సురేఖ వైపుగా అతని చెయ్యి వెళ్ళింది అలవాటు ప్రకారం. అక్కడ సురేఖ లేదు. ఆ భాగం ఖాళీగా ఉంది. తలమీద ఎవరో సుత్తితో కొట్టినట్లు లేచి కూచున్నాడు. తను సురేఖ నర్సింగ్ హోంలో ఉంది. తన ప్రాణం అక్కడుంది. లేవబోయిన రాజగోపాల్కి కాళ్ళకేదో మెత్తగా తలిగింది. కాళ్ళు పక్కకి లాక్కున్నాడు. కాళ్ళ వైపు ముడుచుకొని పాప పడుకొనుంది. ఎలా వచ్చింది? పాపని ఎవరు తీసుకొచ్చారు? టీ కప్పుతో నాయర్ భయభయంగా వచ్చాడు. పాపమ్మగారు బీచ్లో దారి తప్పిపోయి ఏడుస్తుంటే యూనిఫారం గుర్తుపట్టి ఎవరో సైకిల్ మీద కాన్వెంట్లో దించారట. రాజగోపాల్ కళ్ళు ఎత్తలేదు. టీ గుడక పడడం లేదు. గొంతు కర్ర ముక్కలా బిగదీసుకుపోతుంది. ఆ రాత్రే పాపమ్మగారిని స్కూల్ వాళ్ళు దించి వెళ్లారండి. టీ వింగలేకుండా ఉన్నాడు. గొంతులో దూది కుక్కినట్లుగా ఉంది. ఒక్క చుక్క టీ వెళ్ళటం లేదు, మింగుడు పడటం లేదు. ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి అన్నాడు గొంతు పెగిల్చుకొని. అతని కంఠం అతనికే కొత్తగా ఉంది. తన కంఠం ఇంత కీచుగా ఉంటుందా? తానింకా బతికే ఉన్నాడా? రాజగోపాల్ మణికట్టు మీద గిచ్చుకు చూసుకున్నాడు. నొప్పి పిట్టింది. తనకి స్పర్శ జ్ఞానం చావలేదు. తానింకా బతికే ఉన్నాడు. అతను ముఖం కడుక్కోలేదు, బట్టలు మార్చుకోలేదు. వెంటనే లేచినవాడు లేచినట్లు నర్సింగ్ హోంకి పరిగెత్తాడు. అతను వెళ్ళేప్పటికీ డాక్టర్లు ఆదుర్దాగా అటు ఇటు పరిగెడుతున్నారు. రాత్రి మళ్ళీ అటాక్ వచ్చిందంట. వాళ్ళకి ఆశలు లేవు. మానవ ప్రయత్న లోపం లేకుండా అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. సురేఖకి తెలివి రాలేదు. ఆ సాయంత్రం 4:30కి రెస్పిరేషన్ పూర్తిగా ఆగిపోయింది. గ్యాస్ మాస్క్ అవసరం లేకుండా పోయింది. ఆ తరువాత కార్యక్రమం ఎలా జరిగింది, ఏర్పాట్లు ఎవరు చేశారు అన్నది అతనికి ఏమీ జ్ఞాపకం లేదు. ఒక రకమైన కోమాలో అతను ఉండిపోయాడు. అలా అచేతనంగా మరబొమ్మలాగా ఎవరు ఏం చెబితే అది చేశారు. ఇంటి నిండా జనం, నికేతనంలోని ఆడవాళ్లు, సురేఖతో కలిసి డాన్స్ చేసిన అనేకమైన చిరపరిచిత ముఖాలు. వీటన్నిటి మధ్యలో గురువుగారి కరకర కంఠం, దండలు, ఊరేగింపులు. పెళ్లివారి గుంపులా తమ ఇంటి ఆవరణలోంచి పూలహారాలతో సురేఖ దేహం వెళ్ళిపోయింది. అతనికి దుఃఖించే శక్తి కూడా లేదు. మొద్దుబారిపోయి కూర్చున్నాడు. మొద్దుబారిన ఆ దేహంలోకి డాక్టరు సూదిగుచ్చాడు. రాజగోపాల్ అలా ఒరిగిపోయాడు.
నాన్న, నేను ఈ రైలుకే బయలుదేరుతున్నాను. ఏ రైలున్నా సరే ఎక్కించండి. చేతిలో వైరు పుచ్చుకొని కంగారుగా తండ్రి దగ్గరకొచ్చింది కృష్ణవేణి. ఏం జరిగిందమ్మా, ఎక్కడికి? అడిగాడు రాజారావు గారు. ఆయన ఈ మధ్యన తిరుగుళ్ళు పూర్తిగా తగ్గించేశారు. ఇంచుమించు వృద్ధాప్యం వచ్చినట్లుగా ఇల్లు కదలటం లేదు. మద్రాసు వెళ్ళాలి. ఆయనకి ఒంట్లో బాగాలేదు. తండ్రి చేతికి వైర్ అందిస్తూ అంది. రాజగోపాల్ డేంజరస్లీ ఇల్, రావు అని ఉంది ఆ వైర్లో. ఎవరీ రావు? ఎందుకిచ్చాడు? నీకెలా తెలుసు? ఆయన పిఏ. నెల నెల ఇతనే ఎంవో చేస్తూ ఉంటాడు. నీకెందుకిచ్చాడు? ఇంట్లో ఎవరూ లేరా? అదే నేననుకున్నాను. కానీ ఈరోజు పేపర్లో చూశాను. ఏం చూశావు? ఆ సురేఖ పోయిందట. గుండె ఆగి మొన్న మధ్యాహ్నం పోయిందట. నేను వెళ్ళాలి. మీరొచ్చి రైలెక్కించండి. మీకు పనుంటే నేను ఒక్కదాన్ని వెళ్తాను. అతను నిన్ను రానిస్తాడా? నీకు తెలియదు నాన్న, నా అవసరం చాలా ఉంది. ఆయన ఒక్కరే ఉన్నారు. కృష్ణవేణి కంఠం తీవ్రంగా ఉంది. కూతురు ఇంత ఉద్రేకపడటం ఆయన ఎన్నడూ చూడలేదు. మీ అమ్మ ఒక్కతే. అందుకే నేను వెళ్తానంటున్నది. నేను ఇల్లు వెతుక్కొని వెళ్ళగలను. పోనీ మీ మామగారు? వాళ్ళెవరి కోసం నేను ఆగను. నువ్వు రానక్కర్లేదు, నేను వెళ్ళగలను. కృష్ణవేణి గబగబా లోపలికి వెళ్ళింది. 5 నిమిషాల్లో చిన్న సూట్ కేసుతో బయటకొచ్చి చెప్పులు వేసుకొని వీధి గడప దగ్గర నిల్చుంది. రాజారావు గారికి కాళ్ళు చేతులు ఆడట్లేదు. తను రాకపోతే బస్ తీసుకొని బెజవాడ వెళ్ళిపోతుంది. మద్రాసులో ఒక్కర్తే ఏం తిప్పలు పడుతుందోనని భయంగా ఉంది. ఆయన ఆదరాబాదరా బయలుదేరారు. బెజవాడ బస్ రెడీగా ఉంది. కృష్ణవేణికి కూర్చునేందుకు సీటు దొరకలేదు. నిల్చునే ఉంది. ఆయనకి మటుకు తెలిసిన అతను లేచి సీటిచ్చాడు. బెజవాడ స్టేషన్కి వచ్చేటప్పటికి మద్రాసు వెళ్లే రైలు అరగంట టైం ఉంది. రిజర్వేషన్ దొరకలేదు. స్లీపర్ టికెట్లు లేవన్నారు. జనరల్ కంపార్ట్మెంట్లో తోసుకొని ఎక్కారు. బాపట్ల దాకా నిల్చునే ఉన్నారు. బాపట్లలో రాజారావు గారికి కూర్చునే స్థలం దొరికింది. కృష్ణవేణి ఇంచుమించు బిట్రగుంట దాకా నిల్చొని ఆ తర్వాత ఎవరి పెట్టె మీదనో స్థలం దొరికితే తండ్రి కాళ్ళ దగ్గర కూర్చుంది. ఆమె మనసు శూన్యంగా ఉంది. అందులో కోపం లేదు, అవమానం లేదు. చాలా నిర్వికారంగా ఉంది. ఆయనకి సీరియస్గా ఉంది. అతనికి ప్రాణ సమానం అనుకున్న వ్యక్తి మరణించింది. ఆ మరణం అతన్ని ఎంత కృంగదీస్తోందో. అతను ఏమైపోతాడు? ఏమైపోతే తనకేం? కానీ అలా ఊరుకోలేకుండా ఉంది. భర్తగా తనకి సుఖాన్ని ఇవ్వలేదు, సంతోషాన్ని ఇవ్వలేదు. కానీ ఏనాడు తనని అవమానించలేదు. గౌరవంగా చూశాడు. తాను అవసరం ఉంది రండి అని పిలిచినప్పుడు వచ్చాడు. ఈనాడు అతను అపాయకరమైన పరిస్థితిలో పడి ఉన్నప్పుడు వెళ్ళడం తన ధర్మం కాదా? వెళ్తుంది. తండ్రికి వచ్చిన సందేహం కృష్ణవేణికి రాలేదు. తనను రావద్దు అనే ధైర్యం అతనికి లేదు. వెళ్తుంది, సేవ చేస్తుంది, తిరిగి మనిషిని చేస్తుంది. ఆ తర్వాత వెనక్కి వచ్చేస్తుందా? రాగలదా? కృష్ణవేణి తన మనసు లోతుల్లోకి తరచి తరచి చూస్తున్నది. గుప్తంగా దాచుకున్న తన మనసుకి కూడా దొరకకుండా దాచుకున్న రహస్యాన్ని బయటికి లాగి చూస్తోంది. తను వెనక్కి రాలేదు. అతనంటే అంతరాంతరాల్లో ప్రేమ ఉంది. ఎందుకు కలిగింది? తనని కాదు అని తిరస్కరించి వెళ్ళిపోయిన ఈ వ్యక్తి మీద మమకారమా? అది మమకారమే. కాదని తనను తాను మభ్యపెట్టుకోలేదు. తనని ఒక మనిషిగా చూసిన అతనిపై తనకి అంతరాంతరాల్లో ప్రేమ ఉంది. అతను పరిస్థితులని ద్వేషించాడు, కానీ తనని ద్వేషించలేదు. తన పట్ల సానుభూతి కనబరిచాడు. ఈ పరిస్థితుల్లో పావు అయినా తనపై సానుభూతి చూపించాడు. మనసు చంపుకొని భర్తగా తన కర్తవ్యం నెరవేర్చాడు. ఆనాడే 20 ఏళ్ల క్రితమే తను అతనిని ఎందుకు విసిరుకొట్టలేదు? తన దేహం మీద పడిన ఆ చేతిని తోసిపారేసే శక్తి తనకెందుకు రాలేదు? భర్త అన్న భయం చేతనా? దేనివల్ల? భయం కాదు, అతని మీద మక్కువ. ఆనాడు అది మక్కువని తెలుసుకోలేకపోయింది. కానీ ఈరోజు అర్థమవుతున్నది. 20 ఏళ్ల నుంచి దూరంగా ఉండే అతన్ని ప్రేమిస్తున్నది. తనకి హక్కు ఉండి కూడా దూరంగా ఉంటున్నది. ఎందువల్ల? అతనికి బాధ కలిగితే తనకి బాధ కలుగుతుంది. అతను సంతోషంగా ఉండటంలో తనకి మానసిక శక్తి, నైతిక విజయం. అందుచేతనే తను కోర్టుకు వెళ్ళనన్నది, వివాదాలు పడనన్నది. దూరంగా ఉండే అతనిపై హక్కుని సంపాదించింది. రాజారావు గారికి కూతురు మనస్తత్వం విచిత్రంగా ఉంది.
20 ఏళ్లుగా తన ముఖం చూడని భర్తకి ఒంట్లో బాగుండడం లేదంటే గుడ్డిదానిలా పరిగెడుతోంది. 40 ఏళ్లుగా తన ఇంట పెరిగింది. ఏ 2-3 ఏళ్లు తప్ప భర్త గృహం ఎరగదు. ఈ 40 ఏళ్లు తమ ఇంట్లో ఉంది. పెళ్లి అయి కూడా భర్తచే పరిత్యక్త అయి తమ ఇంట్లో ఉంది. తను, తండ్రి, తమకి ఇంకెవ్వరూ లేరు నిజమే. అయినా ఈ 40 ఏళ్లు గడిపిన తమ ఇల్లు, తమ ప్రేమ వీటికి విలువలేదా? అతను పిలువనంపకుండానే, కనీసం నువ్వు రా అని పిలవకుండానే ఎవరో పిఏ వైరిచ్చాడని పరుగుపెడుతోంది. తన కూతురికి ఆత్మాభిమానం లేదా? ఆ పిల్ల ఎవరో చచ్చిపోయింది. ఆ స్థానంలో తను స్థిరపడిపోదామన్న ఆతృతతో పరిగెడుతోందా? లేక అతను పెద్ద ఉద్యోగస్తుడు, రాజారావు గారు తనని తాను నిందించుకుంటున్నాడు. కన్న కూతురు గురించి ఇలా చులకనగా ఆలోచించడమా? ఆయనకి ఒళ్ళంతా పట్టుకున్నట్లు ఉంది. కాళ్ళు తిమ్మిర్లు ఎక్కుతున్నాయి. కనీసం కాళ్ళు చాపుకునేందుకు కూడా స్థలం లేదు. ఇటువంటి రద్దీలో ఈ వయసులో ప్రయాణం చేయటం కష్టంగానే ఉంది. ఇంకా చీకటిగా ఉంది. పూర్తిగా తెల్లవారలేదు. ఇద్దరూ సెంట్రల్లో దిగారు. రాజారావు గారికి మద్రాస్ సిటీ కొత్త కాదు. కానీ అడయార్లో అల్లుడి ఇల్లు ఏ మూల ఉందో ఆటో రిక్షా ఎక్కి అడ్రస్ చెప్పారు. వాడు అడయారు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి గంట తర్వాత రాజగోపాల్ ఇంటి ముందు ఆపాడు. కృష్ణవేణి వెనక్కి తిరిగి చూడకుండా గబగబా గేటు తీసుకుని లోపలికి నడిచింది. ఇంటి ముందు 2 కార్లు, ముందు తలుపు తెరిచే ఉంది. లోపల 2-3 ఆడవాళ్లు, మగవాళ్లు సోఫాలో కూర్చుని ఉన్నారు. వీరంతా ఎవరు? ఆమె బంధువులా? నేను బందర్ నుంచి వచ్చాను, రాజగోపాల్ గారి. ఆగిపోయింది. సోఫాలోంచి ఒక యువకుడు లేచాడు. ఐమ్ గ్లాడ్ వస్తారో రారో అనుకున్నాను. రండి, ఆ గదిలో ఉన్నారు. 3 రోజులుగా కన్ను మూయలేదు. మందులు పనిచేయటం లేదు. పక్కన ఉన్న ఆజానుబాహుడు వంటి యువకుడు. ఆయన గొంతు బొంగురుగా ఉంది. ఆదుర్ద ఏమీ లేదు. షాక్ వల్ల అలా ఉన్నారు. మీరు దగ్గర ఉండి శ్రద్ధగా చూసుకుంటే ఇంట్లో స్వంత వాళ్ళు ఎవరూ లేరు. మేమంతా పైవాళ్ళం అంటున్నాడు. కృష్ణవేణికి ఒక్క మాట కూడా చెవిలోకి వెళ్ళటం లేదు. ఆ యువకుని వెంట గబగబా అడుగులు వేసుకుంటూ బెడ్రూమ్ వైపు వెళ్ళింది. విశాలంగా ఉన్న డబుల్ కాట్ బెడ్ మీద రాజగోపాల్ పడుకుని ఉన్నాడు. వెళ్ళకితలా పడుకున్నాడు. పైకప్పు వంక చూస్తున్నాడు. కనురెప్పలు తెరుచుకుని ఉన్నాయి. తలుపు తీసిన అలికిడికి అతను తల తిప్పలేదు. మంచం మీద కాళ్ల వైపు కృష్ణవేణి చెతికిలబడింది. అయినా అతను కదల్లేదు. దృష్టి ఆమె వైపుకి మరల్చలేదు. అతనిలో స్పర్శ జ్ఞానం నశించిందా? 5 నిమిషాలు అలా నిశ్శబ్దంగా కూర్చొని పాదం మీద చెయ్యి వేసింది కృష్ణవేణి. కొద్దిగా కదలిక. ఆ పాదం కంపించిందా? లేక ఆ కంపన తన చేతిలో ఉందా? ఆమె తెలుసుకోలేకుండా ఉంది. 10 నిమిషాల్లో ఆ యువకుడు డాక్టర్తో పాటు లోపలికి వచ్చాడు. డాక్టర్ గారు పరీక్ష చేసి గ్లూకోజ్ ఇంజెక్షన్ ఇచ్చారు. ఫిజికల్గా ఏమీ జబ్బు లేదు. ఈ దెబ్బకు మెదడు మొద్దుబారినట్లు అయింది. మెంటల్ షాక్. మీరు ఓపిగ్గా పక్కన కూర్చొని ఏదో ఒక విషయం మాట్లాడుతూ ఉండండి. వారి కళ్ళల్లో మీ మాటకి రియాక్షన్ వస్తే నాకు ఫోన్ చేయండి. విసుక్కున్నా మంచిదే. ఏదో విధంగా ఆ కళ్ళలో కదలిక రావాలి. ఇటువంటి కేసులకి నర్సులు లాభం లేదు. దగ్గరవారు. కృష్ణవేణి తల ఊపింది. ఎవరో లోపల నుంచి కాఫీ ట్రే పట్టుకొచ్చారు. వద్దు అంది కృష్ణవేణి. అలా కాదు, మేము 3 రోజుల నుంచి చూస్తున్నాము. ఆయన వెంటనే మాట్లాడరు. ఏ ప్రమాదమూ లేదు. మీరు ముందు కాఫీ తాగండి. మీకు ఓపిక కావాలి అన్నాడా యువకుడు. మొహం కడుక్కోలేదు. బాత్రూమ్ ఈ పక్క ఉంది. ఆ తలుపు తీసుకువెళ్ళండి. కృష్ణవేణి అక్కడ ఉన్న పేస్టుతో పళ్ళు తోముకొని వచ్చి కాఫీ తాగింది. మళ్ళీ మంచం మీద కూలబడి అతని కాళ్ళు 2 రాస్తున్నది. తన చేతుల స్పర్శ అతనికి తెలుస్తుందో లేదో కానీ తనలోని జీవశక్తినంతా ఆ చేతుల్లో ఇమిడ్చి రాస్తున్నది. ముందు గదిలో రాజారావు గారు కూర్చొని ఉన్నారు. ఈ ఇల్లు, ఈ పరిసరాలు చూస్తుంటే అల్లుడు ఎంత ప్రయోజకుడయ్యాడో మరోసారి బోధపడుతోంది. డ్రాయింగ్ రూంలోని అలంకరణ, ఆధునికంగా ఉన్న సామాను, ఒక్కసారి వెళ్ళిపోయిన ఆ స్త్రీ మీద జాలి వేసింది ఆయనకు. పాపం వీటన్నిటినీ ఇంత పొందికగా అమర్చుకుని వీటి మధ్య నుంచి ఎలా వెళ్ళిపోయింది? జీవితం బుద్భసప్రాయం. కానీ ఉన్నన్నాళ్ళు నావి పట్టుకు దేవుళ్ళాడుతారు. నేను సురేఖ గురువు గారిని. సురేఖకి 8 ఏళ్లప్పటి నుంచి డాన్స్ నేర్పాను. నా పిల్లల మీద కంటే ఆ అమ్మాయి మీద ఎక్కువ అభిమానం. కళ్ళు తుడుచుకుంటున్నాడు. ఆయన్ని ఎలా ఓదార్చాలి?
పాపం సురేఖని నిజంగానే ప్రేమించి ఉంటాడు. నా కూతుర్లా చూసుకున్నాను. ఈ చేతులతో వీళ్ళిద్దరికీ పెళ్లి చేశాను. ఈ చేతులతోనే ప్రాణం లేని ఆ కట్టెకి పూలహారం వేశాను. ఆయన కళ్ళ నుంచి ధారగా నీళ్లు కారుతున్నాయి. ఊరుకోండి, మన చేతుల్లో ఏమీ లేదు. మీకు ఆ అమ్మాయి మీద కోపం ఉండి ఉండవచ్చు. బ్రతికుండగా చూసి ఉంటే మీకు కోపం కలిగి ఉండేది. అటువంటి కళాకారిణి మీద ఎవరికీ కోపం రాదు, ఆరాధనా భావం కలుగుతుంది. లేదు, మాకెవ్వరికీ కోపం లేదు. ఆఖరికి మా అమ్మాయి కూడా. మాకు ఇంతే ప్రాప్తమనుకున్నాం. ఏం జబ్బు చేసింది? మీరు పేపర్లో చదవలేదా? లేదు, వైర్ అందగానే కంగారుగా బయలుదేరాం. మాకు ఏం చెయ్యాలో తోచలేదు. ఇంట్లో స్వంత వాళ్ళు ఎవరూ లేరు. రాజగోపాల్ మన లోకంలో లేడు. ఇంట్లో పనివాళ్ళు చేతికి అందింది పట్టుకుపోయినా ఎవ్వరం కనుక్కోలేము. 3 రోజులుగా ఆ పిఏ నేను ఇట్లా ఇల్లు కనిపెట్టుకుని ఉన్నాము. అతని తండ్రి, వాళ్ళ అడ్రస్ మాకు తెలియదు. వీళ్ళిద్దరూ పాలు నీళ్లలాగా కలిసిపోయారు. ఇటువైపు అటువైపు బంధువులెవరూ వచ్చేవారు కాదు. ఆ అమ్మాయి వైపు ఎవరూ లేరు. తల్లి కూడా ఇలాగే గుండె ఆగిపోయింది. ఆ రోజు సురేఖని ఓదార్చి కాపాడటానికి రాజగోపాల్ వచ్చాడు. జీవితం విచిత్రమైంది. 20 ఏళ్ల క్రితం సురేఖ తల్లి చచ్చిపోయి పిచ్చిదాన్నిలాగా పడి ఉంటే నేను ఓదారిస్తూ కూర్చున్నాను. ఏం చెయ్యాలి అని మదన పడుతుంటే మీ అల్లుడు పరిగెత్తుకొచ్చాడు. ఈనాడు మళ్ళీ అదే స్థితి. వీళ్ళిద్దరూ నాకు బంధువులు కాదు, కులస్తులు కారు. కానీ ఏనాటి బాంధవ్యమో. ఇలా ఈ ఇంటికి మృత్యుదేవత వచ్చినప్పుడల్లా నేను బ్రతికున్న వాళ్ళని సముదాయించాల్సి వస్తోంది అన్నారాయన. ఈ విషయం రాజారావు గారికి చెబుతున్నట్లు లేదు, తనలో తాను అనుకుంటున్నట్లుగా ఉంది. అమ్మాయికి ఏం జబ్బు చేసింది? జబ్బేం లేదు. సురేఖ చాలా ఎమోషనల్గా ఉంటుంది. బీపీ కూడా ఎక్కువే. డాక్టర్లు చాలాసార్లు వార్నింగ్ ఇచ్చారు. ఉద్రేకపడకూడదు, ఎక్సైట్ అవ్వకూడదు అని. ఏం జరిగింది? వీళ్ళకి పిల్లలు కలగలేదు, ఆగారు ఆయన. పర్వాలేదు చెప్పండి. సురేఖకి పిల్లలంటే వెర్రి వ్యామోహం. ఆఖరికి ఒక ఆడపిల్లని పెంచుకున్నారు. ఆ రోజు ఆ చిన్నపిల్ల 3.5 ఏళ్ల పాప తప్పిపోయింది. స్కూల్లో లేదు. స్కూల్కెళ్లిన డ్రైవర్ పాప కనిపించడం లేదని వెనక్కొచ్చాడు. ఆ వార్త విని సురేఖ విరుచుకు పడిపోయింది. ఆ పిల్ల మీద పంచప్రాణాలు పెట్టుకుంది. మా అల్లుడు ఇంట్లో లేడా? ఆ ఉదయం బెంగుళూరు వెళ్లారు. సురేఖని మేమంతా నర్సింగ్ హోం చేర్పించాము. ఆయన సాయంత్రం వచ్చారు. గుర్తుపట్టిందా? 3 రోజులు ఒంటిమీద స్పృహ లేదు. అందులోనే మళ్ళీ అటాక్ వచ్చి కన్ను మూసింది. రాజారావు గారికి కళ్ళు చెమర్చాయి. తనకి తెలియని ఆ సురేఖ మాతృహృదయం తలుచుకుంటే ఆయనకి బాధగా ఉంది. ఎక్కడ్నుంచో ఒక పాపని తెచ్చుకు దానిమీద పంచప్రాణాలు పెట్టుకుంటున్నప్పుడు ఆ పాప కనిపించకపోతే ఆ తల్లి ప్రాణం ఎంత గిలగిల్లాడిపోయిందో. ఇన్నాళ్ల నుంచి తను దురదృష్టవంతుడు అనుకునేవాడు. కన్న కూతురు భర్త చేత తిరస్కరింపబడి తన కళ్ళెదుట మూడులా జీవిస్తోందని బాధపడేవాడు. కానీ ఈ సురేఖ బాధ ముందు తన కష్టమే పాటి. భర్త వదిలేశాడన్న కష్టం తప్ప కన్న కూతురు కళ్ళ ఎదుట ఉంది. ముద్దుల మనవరాలు తన గృహాన్ని నవ్వులతో ముంచెత్తింది. పాపం సురేఖ దురదృష్టవంతురాలు. మాతృత్వం కోసం అలమటించిపోయింది. ఆ మాతృత్వపు తీపిని పూర్తిగా అనుభవించకుండానే వెళ్ళిపోయింది. ఒక పసిపిల్ల, ఒక అనాథ శిశువు కోసం తన ప్రాణాలు ఇచ్చిందా? సురేఖని బ్రతికి ఉండగా ఒక్కసారి కూడా చూడలేదు. అనేక సభల్లో ఆమె నాట్యం చేస్తున్నది అని తెలిసి కూడా కావాలని చూడకుండా ఊరుకున్నాడు. ఇప్పుడు అనిపిస్తోంది ఒక్కసారైనా ఆమె నృత్యాన్ని చూసి ఉండాల్సిందని. పాపం ఒక్కసారి కూడా ఆ అమ్మాయిని చూడలేకపోయాను. ఆయన పై ఉత్తరీయంతో కళ్ళు తుడుచుకుంటున్నారు. ఆ పాప ఏమైంది? పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? దారి తప్పిపోయి బీచ్ దగ్గర ఏడుస్తూ ఉంటే స్కూల్ యూనిఫామ్ చూసి ఎవరో తీసుకొచ్చి స్కూల్లో వదిలిపెట్టారు. పిల్లని చూపించకపోయారా? డాక్టర్లు వద్దన్నారు. గుండె చాలా బలహీనంగా ఉంది. ఒకవేళ తెలివి వచ్చినా ఆ సంతోషానికి కూడా తట్టుకోలేదన్నారు. ఆ పిల్ల ఏది? లోపల పనివాళ్ళు చూస్తున్నారనుకుంటా అన్నారు గురువుగారు. లోపలికెళ్ళి చూడనా? అడిగారు రాజారావు గారు. వెళ్ళండి, నేను ఇంటికెళ్ళి 3 రోజులయ్యింది. మీరొచ్చారు. నేను కాస్త విశ్రాంతి తీసుకుంటాను లేస్తున్నాడు గురువుగారు. ఇక్కడ అంతా కొత్త. ఆగిపోయారు రాజారావు గారు. పర్వాలేదు, మీకంటే ముఖ్యులు ఎవరున్నారు? పనివాళ్ళని కాస్త కనిపెట్టి జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో నగలు డబ్బు చాలా ఉన్నాయి. రాజారావు గారికి ఏం చెప్పాలో తట్టడం లేదు.
అతని తండ్రికి మా వియ్యంకుడికి టెలిగ్రామ్ ఇప్పించండి. అలాగే ఇద్దాం. అడ్రస్ మాకు తెలియదు. మీరు వచ్చారు కదా, అన్నీ చూసుకోండి. నిజానికి ఈ 3 రోజులు ఈ ఇంట్లో ఎలా గడపగలిగానో నాకే బోధపడకుండా ఉంది. ఇక్కడ నాకెవరున్నారు? మా సురేఖ లేదు. దేవి విగ్రహం లేని ఈ దేవాలయంతో నాకేం పని ఉంది? ఈ దెబ్బ మీ అల్లుడికి కాదు, నాకు తగిలింది. నా నికేతనం వ్యవహారాలన్నీ మా సురేఖకి ఒప్పచెప్పేసి నిశ్చింతగా ప్రోగ్రామ్స్కి తిరుగుతూ ఉండేవాడిని. నా 2 కాళ్ళు విరిగిపోయాయి. రాజారావు గారిని కావిలించుకొని గట్టిగా ఆడదానిలా వెక్కి వెక్కి ఏడుస్తున్నారు గురువుగారు. ఆయన్ని ఓదార్చటం ఎలాగో తెలియక పసివాడి వీపు రాసినట్లు అంత పెద్ద మనిషి వీపు తన చేతులతో రాసి సముదాయిస్తున్నారు రాజారావు గారు. ఆ పిల్ల ఎక్కడా? అడిగారు రాజారావు గారు. లోపల ఉండి ఉంటుంది. ఈ 4 రోజుల నుంచి దాని మొహం చూసినా నాథుడు లేడు. పిలవనంపండి. తెల్లగా బొద్దుగా ఉన్న 3 ఏళ్ల పిల్ల లోపల నుంచి వచ్చింది. జుట్టు ఎవరూ దువ్వినట్లు లేదు. ముఖం ఉబ్బి ఉంది. స్కూల్ యూనిఫారం మాసి ఉంది. దూరంగా భయంగా నిల్చుంది. పాపా, నీ పేరు? 2 చేతులు చాచి అడిగారు రాజారావు గారు. రేఖ భయంగా జవాబు చెబుతోంది. నేను తాతయ్యనమ్మా, రా ఇలా రా. రేఖ భయంగా అడుగు ముందుకు వేసింది. ఆ చేతులు 2 తనని ఆహ్వానిస్తున్నట్లు చాచి ఉన్నాయి. క్షణం పాటు అవి అమ్మ చేతుల్లా అనిపించాయి. మమ్మీ అంటూ పెద్ద పెట్టున ఏడుస్తూ ఆ 2 చేతుల మధ్యకి వచ్చింది. ఈ ప్రపంచమే శిథిలమైపోయినట్లు గుండెలు అవిసేటట్లు ఏడ్చింది. ఈ కొత్త తాత గుండెల్లో మొహం దాచుకొని ఆ ఉదయం మళ్ళీ ఇంకో ప్రాణిని ఓదార్చారు రాజారావు గారు. రాత్రి నిద్రలేదు. 70 పైబడుతున్నా తనకి దేహదారుఢ్యం లేదు. ఒళ్ళంతా తేలిపోతున్నది. పాపని ఒళ్ళో కూర్చోపెట్టుకొని అలా సోఫాలో వాలి కూర్చున్నారు రాజారావు గారు. ఈలోగా కాఫీ తెచ్చిచ్చారు ఎవరో. ఆయన మొహం కూడా కడుక్కోకుండా కాఫీ తాగారు. అప్పటికి గాని ప్రాణం కుదుట పడలేదు. కృష్ణవేణి భర్త పక్క నుంచి కదలటం లేదు. డాక్టర్ గారు చెప్పినట్లు ఏవో ఒక విషయాలు మాట్లాడుతోంది. తమ పెళ్ళి, సీత బాల్యం, సీత పెళ్ళి, ఇలా అన్నింటి గురించి మాట్లాడుతోంది. సురేఖని ఎప్పుడూ చూడలేదు, డాన్సు చూడలేదు. కానీ స్త్రీ సహజమైన కుతూహలంతో సురేఖ నృత్యం గురించి ఎవరైనా విమర్శ రాస్తే అవి పొగడ్తలైనా తిట్లైనా శ్రద్ధగా చదివేది. అవన్నీ మిళితం చేసి మాట్లాడుతోంది. అతను వింటున్నాడా? ఆ కళ్ళలో ఏదైనా కదలిక ఉందా అని మధ్య మధ్య ఆపి చూసేది. ఒక్కొక్కసారి ఆ కళ్ళలో కదలిక ఉన్నట్లు, మరోసారి అవి శూన్యంగా మూసి ఉన్నట్లు అనిపించేది. ఇలా 3 రోజులు పగలు రాత్రి మాట్లాడింది. ఆ 3వ రోజు రాత్రి రాజగోపాల్ కనురెప్పలు మూతబడినాయి. కృష్ణవేణి ఒళ్ళు తేలిపోతోంది. అలా తూలుతూనే నాయర్ని పిలిచి డాక్టర్కి ఫోన్ చేయమంది. డాక్టర్ వచ్చి చూసి ఇంక పర్వాలేదన్నారు. కృష్ణవేణి అలానే ఆ గదిలో నేల మీద పడుకుని ఒళ్ళెరక్కుండా నిద్రపోయింది. మనుషుల మాటలు, కొత్త కంఠాలు కళ్ళు నులుపుకొని పరిసరాలు పరికించింది. తను కొత్త ప్రదేశంలో ఉంది. జరిగిన సంఘటనలు ఒక్కసారి జ్ఞాపకం వచ్చాయి. కంగారుగా లేచి మంచం దగ్గరికెళ్ళింది. రాజగోపాల్ నిద్రపోతున్నాడు. గుండెలు కదులుతున్నాయి. నెమ్మదిగా గది బయటకొచ్చింది. హాల్లో మామగారు, 2 ఆడపడుచులు, కూతురు, అల్లుడు అంతా బిలబిల్లాడుతూ ఉన్నారు. అప్పుడే వచ్చినట్లున్నారు. సామాన్లు ఇంకా హాల్లోనే ఉన్నాయి. ఎలా ఉన్నాడు? మామగారు, ఆడపడుచులు ఏకకంఠంతో అడిగారు. 6 రోజులకి రాత్రి కళ్ళు మూశారు. నిద్రపోతున్నారు. డాక్టర్ ఎంత నిద్రపోతే అంత మంచిది అన్నారు. మేము వెళ్ళి చూడమా? చూడండి, మాట్లాడించకండి, డిస్టర్బ్ చేయకండి అంది కృష్ణవేణి. 3 రోజులయ్యి ఈ ఇంటికి వచ్చిన కృష్ణవేణి ఆ పడక గది దాటి బయటికి రాలేదు. అటాచ్డ్ బాత్రూంలో మొహం కడుక్కునేది. వేళకి కాఫీయో భోజనమో ఎవరు తెచ్చేవారో కూడా గమనించకుండా తిని అలా పక్కన కూర్చుంది. ఈ ఉదయం హాలుని ఇంటిని చూస్తున్నది. ఇల్లంతా ఆధునికంగా దర్జాగా ఉంది. కళాత్మకంగా ఇంటిని అలంకరించిన ఆ సురేఖ ఎలా ఉంటుంది? ఆ అమ్మాయిని ఒక్కసారన్నా చూడగలిగితే. 2వ బెడ్రూంలో నిలువెత్తు ఫోటో. ఆ ఫోటోలో నాట్యం చేసే భంగిమలో ఉంది. ఆ ఫోటో ముందుకెళ్ళి నిల్చుంది కృష్ణవేణి. ఆ ఫోటోలోని వ్యక్తిని చూస్తుంటే ఆమెకి అసూయ కలగలేదు, కోపము రాలేదు, జాలి కలిగింది. ఆ పక్కన టేబుల్ మీద ఎటువంటి అలంకారము లేని మామూలు గృహిణిలా సురేఖ. రాజగోపాల్, సురేఖ ఇద్దరూ పక్కపక్కన ఉన్న కలర్ ఫోటో. ఆ స్టాండ్ని చేతుల్లోకి తీసుకుని పరీక్షగా చూస్తూ నిల్చుంది.
ఫోటోలోని ఆ స్త్రీ కళ్ళు నవ్వుతున్నాయి. ఆ కళ్ళలో అహంకారం లేదు. మామూలుగా నిర్మలంగా ఉన్నాయి. ఈ స్త్రీ తనకంటే అందమైనది, కళాకారిణి. ఆ కళ్ళలో చైతన్యం ఉంది. ఇన్ని ఉన్న స్త్రీని తన భర్త ప్రేమించాడు. 20 ఏళ్ళు కలిసి జీవించారు. ఈ భావం కృష్ణవేణిలో ఎటువంటి అసూయ రేకెత్తించలేదు. ఈ ఫోటో చూడటం వల్ల సురేఖలోని ఆకర్షణ ఆమెకి అవగతమవ్వజొచ్చింది. తన భర్త పెళ్ళైన కొత్తలో ఎందుకంత బాధపడ్డాడో కూడా అర్థమవ్వజొచ్చింది. ఇల్లంతా తిరిగింది కృష్ణవేణి. ఎవరూ అడ్డుపెట్టలేదు. పనివాళ్ళు దూరంగా నిల్చొని చూస్తున్నారు. ఈ ఇంటి బాధ్యతను అప్పచెప్పే వ్యక్తి లేదు. ఆ వ్యక్తే ఉంటే తాను రావలసిన అవసరం కలిగేది కాదు. ఈ బాధ్యతని తనకి తానుగా తీసుకోవాలి. అమ్మగారిని ఇంటికి తీసుకొచ్చారా? అడిగింది పని మనిషిని. తీసుకొచ్చారమ్మా. అయ్యగారు ఒళ్ళు తెలియక పడి ఉండి కూడా ఇంటికి తీసుకురావాలని ఏడ్చారమ్మా. పట్టుకోలేకపోయినాం. పెళ్లిలాగా జరిగిపోయింది. ఇంతమంది జనం, ఎన్ని పువ్వులు, పసుపు, కుంకుమ, పోగులు పోశారు. వాళ్ళు ఎవరూ రాలేదా? స్వంత వాళ్ళు లేరటమ్మా. ఆ డాన్స్ స్కూల్లోంచి అందరూ వచ్చేశారు. ఎంత పుణ్యం చేసుకోకపోతే అంత సుఖంగా వెళ్ళిపోతుంది. పసుపు కుంకుమలతో వెళ్ళిపోయింది. ఆ జనం ఊరేగింపు చూసి చావు అనుకోలేదు. పూల రథంలా వెళ్ళిపోయింది. పుణ్యాత్మురాలు, పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం తల్లి. పాప ఎక్కడుంది? అదిగో ఆ మూల. తల్లి చావుకి ఈ పిల్లే కారణం. పిల్ల తప్పిపోయిందని ఆ తల్లి విరుచుకు పడిపోయింది. కృష్ణవేణి పాపని దగ్గరికి రమ్మని పిలిచింది. పాప భయంగా దూరంగా జరిగింది. పనివాళ్ళు వచ్చిన వాళ్ళు ఈ పిల్లని నిందిస్తున్నారు కాబోలు. వదినా, అన్నయ్య అలా కదలకుండా నిద్రపోవచ్చా? నీరసం. కృష్ణవేణి ఆదుర్దాగా కదిలింది గదివైపుగా. అతను ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. రోజులు, వారాలు గడిచాయి. కృష్ణవేణి మద్రాసు వచ్చి అప్పుడే 1 రోజులయ్యింది. రాజగోపాల్ కళ్ళు తెరిచి చూస్తున్నాడు. అతని కళ్ళు చుట్టూ వారిని గుర్తిస్తున్నాయి. కానీ నోరు తెరిచి ఎవరితో మాట్లాడడు. ఇది కావాలి అని అడగడు. డాక్టర్ చెప్పిన ప్రకారం టైంకి ఆహారం ఇస్తోంది. అతని పక్క దగ్గర నుంచి క్షణం కూడా కదలటం లేదు. ఆ గదిలో నీడలా ఉంటూ నిశ్శబ్దంగా తనకి సేవలు చేస్తూ తిరుగుతున్న కృష్ణవేణి వైపు అప్పుడప్పుడు అతను దృష్టి సారిస్తూ ఉండేవాడు. ఆమె కదలికలని అతని కళ్ళ వెన్నంటి పరిశీలిస్తూ ఉండేవి. ఒక్కొక్కసారి కళ్ళు చెమరుస్తూ ఉండేవి. ఒక ఉదయం నీరసంగా నూతిలోంచి వచ్చినట్లు, నీకు శ్రమ కలిగించటానికి ఇంకా బ్రతికి ఉన్నాను అన్నాడు అతను అతి నెమ్మదిగా. కృష్ణవేణి కుడి చేత్తో అతని నోరు మూసింది. నిశ్శబ్దంగా అతని తలని గుండెలకి హత్తుకుంది. అంతవరకు ఆనకట్ట కట్టబడిన అతని కన్నీళ్లు గట్లు తెచ్చుకున్నాయి. ఆ గుండెల్లో తల దాచుకుని పసిపిల్లవాడిలా ఏడ్చాడు. అతను నిశ్శబ్దంగా దుఃఖిస్తున్నాడు. అతని భుజాలు ఆమె గుండెల కింద ఎగిరెగిరి పడుతున్నాయి. ఊరుకోండి, మన చేతుల్లో ఏమీ లేదు. అదృష్టవంతురాలు మీ చేతుల్లో వెళ్ళిపోయింది. అతన్ని సముదాయించింది. తన శ్రద్ధ, తన సేవ వృధా కాలేదు. ఈ కన్నీళ్లు అతన్ని మళ్ళీ మనిషిని చేస్తాయి. రాజగోపాల్ కొద్ది కొద్దిగా కోలుకుంటున్నాడు. అతను ఇంట్లో ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. నడిచి నడిచి అలసిపోయిన పాంథుని వలె కృష్ణవేణి నిశ్శబ్దతలో అతను సేవ తీర్చుకుంటున్నాడు. అతను ఏమీ అడిగే అవసరం లేకుండానే మందులు, భోజనం వగైరా అన్నీ సమకూర్చేది. మంచం పక్కన వాలుకుర్చీ, ఆ పక్క టేబుల్ మీద పత్రికలు, పుస్తకాలు ఉంచేది. ఆఫీస్ నుంచి ఎవరొచ్చినా అతను మాట్లాడటానికి ఇష్టపడేవాడు కాదు. ఆఖరికి గురువుగారిని కలుసుకోవడానికి కూడా విముఖత చూపేవాడు. ఈ ఇంట్లో తండ్రి, చెల్లెళ్ళు, కూతురు, మామగారు, పనివాళ్ళు, తను 3 ఏళ్లు పెంచిన పాప, వీళ్ళెవరూ లేనట్లు, వారి ఉనికిని గుర్తించనట్లు గదిలో కూర్చునేవాడు. గది బయటకి వచ్చేవాడు కాదు. ఒక్క కృష్ణవేణితో రోజుకి 1-2 మాటలు మాట్లాడేవాడు. కృష్ణవేణి అతను ఏదన్నా అడిగితే బదులు చెప్పేది. మళ్ళీ నిశ్శబ్దంగా అయిపోయేది. అమ్మా, నేను వెళ్ళొస్తాను. మీ అమ్మ ఒక్కతే ఉంది అన్నాడు రాజారావు గారు బందర్కి ప్రయాణమవుతూ. తాతయ్య, నేను వచ్చేస్తాను. నన్ను విశాఖపట్నంలో దించి బందరు వెళ్ళు అంది సీత. సీత కడుపుతో ఉంది. ఆ పిల్లకి పురుడు బందర్లో పొయ్యాలో మద్రాసులో పొయ్యాలో నిశ్చయించుకోలేకుండా ఉన్నారు. నాన్నా, నేను ఈ పరిస్థితిలో ఆయన్ని వదిలి రాను. సీతకి ఇక్కడే పురుడు పోద్దాం. నువ్వు అమ్మా రండి అంది కృష్ణవేణి. ఆమె ఏ విషయంలోనూ ఎవరి సలహా అడగటం లేదు. ఇల్లు చూసుకోవడంలో, పనివాళ్ల విషయంలో ఎటువంటి మార్పు జరపలేదు.
సురేఖ పెట్టిన పని వాళ్లే ఉన్నారు. ఆ ఇంట్లో అందరికీ స్వతంత్రం ఉంది. ఎవరికీ ఎటువంటి హక్కు లేదు. ఈ విచిత్ర పరిస్థితి రాజగోపాల్ తండ్రికి చెల్లెళ్ళకి నచ్చలేదు. వాళ్ళు అతను కాస్త దారిలో పడ్డాక వెళ్ళిపోయారు. సీత వాల్తేరు వెళ్ళిపోయింది. రాజారావు గారు బందరు వచ్చేశారు. ఆయనకి ఇంట్లో కాలం గడవడం లేదు. ఆర్ఫనేజ్లో ఆయన అవసరము అంతగా లేదు. ఇల్లు శూన్యంగా ఉండేది. ఆయన భార్య ఒంటరిగా కూర్చొని ఉదయం నుంచి సాయంత్రానికి, సాయంత్రం నుంచి ఉదయానికి ఎదురు చూసేవారు. 40 ఏళ్లుగా ఈ ఇంట్లో కృష్ణవేణి, ఆ తర్వాత సీత తిరిగాడారు. ఈనాడు కృష్ణవేణి ఈ పెద్ద వయసులో వదిలి భర్త దగ్గరికి వెళ్ళిపోయింది. ఇంతేనా? అన్ని బంధాల కంటే ఈ వైవాహిక బంధమే అంత పటిష్టమైనదా? ఆనాటి కణ్వ మహర్షి కంటే, జనక మహారాజు కంటే తాను గొప్పవాడా? కాని ఆయన మనసు సమాధానపడలేకుండా ఉంది. 40 ఏళ్లు పెంచిన కృష్ణవేణి, 20 ఏళ్లు పెంచిన సీత ఇద్దరికీ రెక్కలొచ్చాయి. తమ జంటల వెనక ఎగురుకుంటూ వెళ్ళిపోయారు. ఈ గూడు శూన్యంగా ఉంది, ఖాళీగా ఉంది. మరి దీపాలు పెట్టే వేళకి ఆ దంపతులిద్దరూ గుబులు గుబులుగా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ కూర్చునేవారు. సీతకి 7 నెలలు వచ్చాయి. పురిటికి సీతని తీసుకొని మద్రాసు రమ్మని ఉత్తరం రాసింది కృష్ణవేణి. రాజగోపాల్ నెమ్మదిగా ఆఫీస్కి వెళ్తున్నాడు. అయినా అతన్ని ఒంటరిగా వదిలి రాలేను అని రాసింది. తామిద్దరూ పెద్దవాళ్ళు. సీతని తీసుకొచ్చి పురుడు పోసే బాధ్యత తాము నిర్వహించలేమని రాజారావు గారు భార్యని, సీతని తీసుకొని మద్రాసు వచ్చారు. ఇల్లు ఒక దరిన పడింది. రాజగోపాల్ ఆఫీస్కి వెళ్తున్నాడు, వస్తున్నాడు. ఒక్క కృష్ణవేణి తప్ప అతనితో మాట్లాడటానికి ఎవరికీ దమ్ములుండేవి కావు. అన్నింటికంటే సీతకి మద్రాసు రావటం ఇష్టం లేదు. తండ్రి వెనక తల్లి ఇలా చుట్టి తిరగటం సీతకి విసుగ్గా ఉండేది. కోపంగానూ కూడా ఉండేది. ఇన్నేళ్లు వచ్చాక తల్లి మళ్ళీ తండ్రి దగ్గరికి రావటం, అతనికి సేవ చేయడం చిరాగ్గా ఉంది. మనసులోకి ఈ కోపాన్ని పైకి చెప్పలేకపోయేది. ఈ ఇంట్లో అయిష్టంగా, భారంగా తిరిగే సీతని చూస్తే కృష్ణవేణికి భయంగా ఉండేది. సీత వచ్చేదాకా ఆ ఇంట్లో రేఖ ఒక విధంగా అడ్జస్ట్ అయిపోతుంది. తల్లి ఇక రాదు. తనని అంత ప్రేమించిన తల్లి ఇక రాదు. తండ్రి తనని దగ్గరికి పిలవడు. ఇంట్లో కొత్తగా వచ్చిన ఈ కొత్తమ్మ వేళకి భోజనం పెడుతుంది. కానీ పూర్వంలాగా తనకి ముద్దులు, గారాబాలు జరగవన్నవి ఆ చిన్ని బుర్రకు కాస్త బోధపడుతోంది. అడిగిందల్లా ఒళ్ళోకి వచ్చే రోజులు పోయాయి. తనకి బతిమాలి తినిపించే వ్యక్తులు లేరు. ఇవన్నీ ఎవరూ చెప్పకుండానే రేఖకి అర్థమవుతున్నాయి. ఈ ఇంట్లో తనపైన ప్రేమ, ఆపేక్ష కురిపించే వ్యక్తులు లేకపోయినా తనని విదిలించేవారు, విసిరికొట్టి పొమ్మనేవారు లేరు. రేఖ వేళకింత తిని పనివాళ్లతో కబుర్లు చెబుతూనో, తోటలో తిరుగుతూనో కాలం గడిపేది. సీతకి ఈ రేఖని చూస్తే ఎందుకో గిట్టేది కాదు. ఎవరికో పుట్టిన ఈ పిల్ల ఈ ఇంట్లో ఇంతటి భోగం అనుభవించటం నచ్చేది కాదు. తనకి సహజంగా చెందవలసిన ఈ ఇంట్లోని హక్కు 3 ఏళ్ల పాటు ఈ దిక్కు దివానం లేని పిల్ల అనుభవించింది. ఒకప్పుడు అది ఆడుకున్న ఆట బొమ్మలు గ్లాస్ కేసులో ఉన్న దానికోసం కొన్న బొమ్మలు చూస్తున్న సీత హృదయం బక్కున మండేది. తను లక్కపిడతలు, తాటాకు బొమ్మలు తప్ప ఎరగదు. తన చిన్నప్పుడు ఇంతింత ప్లాస్టిక్ బొమ్మలకి కీ ఇస్తే తిరిగే కార్లు తనకి ఎవరూ కొనివ్వలేదు. దీనికి ఇంత భోగమా? సీత కళ్ళలోని జలసీని, కోపాన్ని తన 4 ఏళ్ల జ్ఞానంతో కనిపెట్టినట్లు రేఖ దూరంగా ఉండేది. ఆ ఇంట్లో ఒక్క రాజారావు గారు తాత అని పిలవమన్న కొత్త వ్యక్తి తప్ప ఇంకెవరూ ఆ పాపని దగ్గరికి పిలిచేవారు కాదు. పిలిచినా వెళ్ళటానికి భయపడేది. తండ్రి దూరం నుంచి కనపడినా చూడనట్లు వెళ్ళిపోయేవాడు. తల్లితో పాటు ఈ తండ్రి తనకి లేడు. తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు ఉన్నాయి కాబట్టి రేఖ ఎదుగుతోంది. పిల్లలకి సహజంగా ఉండే రెసిస్టెన్స్ వల్ల ఎదుగుతూ ఉంది. సీతకి పురుడు వచ్చింది. మగ పిల్లవాడు కలిగాడు. ఆ పిల్లవాడి ప్రవేశంతో ఇంట్లో కాస్త కదలిక. రాజగోపాల్ ఆఫీస్కి వెళ్తూ ఒకసారి తొట్టెలో పడుకుని ఏడ్చే ఆ పసివాడి వంక క్షణం ఆగి చూస్తాడు. మళ్ళీ ఏదో జ్ఞాపకం వచ్చినట్లు వెళ్ళిపోతాడు. ఈ పసివాని ఏడుపు అతనికి ఎక్కడికో జ్ఞాపకాల అడుగు పొరలోకి తీసుకెళ్తోంది. ఆ జ్ఞాపకాలని బలవంతాన అణిచివేస్తున్నట్లు, దూరానికి నెట్టుతున్నట్లు గబగబా పారిపోతూ ఉన్నాడు. సీతని నర్సింగ్ హోంలో చేర్చిన 10 రోజుల్లో రోజు రేఖ తాతయ్యతో పాటు కారులో వెళ్తూ ఉండేది.
కారు దిగేది కాదు, అందులోనే కూర్చొని తాతగారితో వెనక్కి వచ్చేది. ఈ పసిదాన్ని చూస్తే రాజారావు గారికి జాలిగా ఉండేది. ప్రేమకి, అభిమానానికి కరువు వాచినట్లు ఆయన కాళ్ళకి చుట్టుకుపోయేది. అయితే సీత చూస్తుండగా రేఖని దగ్గరికి పిలవటానికి రాజారావు గారికి భయంగా ఉండేది. ఈ దిక్కుమాలిన పిల్ల నీకు మనవరాలన్నమాట. ఎవరికి పుట్టిందో సీత మాటలు వింటుంటే రాజారావు గారికి అప్పుడప్పుడు మతిపోతున్నట్లుగా ఉంటుంది. తను గాంధీజీ అడుగుజాడల్లో నడిచాడు. అహింస, సర్వసమానత్వం మొదలైన గాంధీ సూత్రాలు తన రక్తంలో జీర్ణించుకుపోయాయి. తన కూతురు కృష్ణవేణిలో కూడా సహనం, ఆత్మవిశ్వాసం, సానుభూతి వంటి గుణాలు ఉన్నాయి. కానీ ఈ సీతలో విశాల దృక్పథం మచ్చుకైనా కనపడదు. ప్రతి విషయంలో సంకుచితంగా ఆలోచించడం, పట్టుదల, పెంకితనం ఇవి ఆనాటికానాడు పెరుగుతున్నాయి తప్ప తగ్గటం లేదు. ఈ గుణాలు ఎలా వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి? సీత పెళ్లిలో తండ్రి తెచ్చిన నగలు పెట్టుకోనని, చీర కట్టుకోనని చేసిన గొడవ ఆయన మర్చిపోలేదు. ఈ విషయం బయటికి పొక్కకుండా తాము జాగ్రత్త పడ్డారు. తండ్రి సంపద తనకి వద్దు అని ఇంత పట్టుదలగా ఉండే సీత ఈనాడు ఇక్కడికి ఎలా వచ్చింది? తండ్రి కారులో ఎలా తిరుగుతోంది? పుట్టినప్పటి నుంచి కారులో తిరిగిన రేఖ ఈనాడు తనని కారులో రావద్దని సీత విదిలించి కొడుతుంటే దెబ్బతిన్నట్లు చూసేది. పోనీ రానివ్వమ్మా, పాపం చంటిపిల్ల అనేవారు రాజారావు గారు అనునయిస్తూ. అదెక్కితే నేను రాను, టాక్సీ కట్టించుకుని డాక్టర్ దగ్గరికెడతాను. నాకేం గతి లేదనుకున్నావా? మా ఆయన చాలా ఇచ్చి పంపారు అంది సీత. అది కాదు. ఇదిగో తాతయ్య, మీకు ఇష్టమైతే దాన్ని నెత్తినెక్కించుకోండి, అంతేగాని నా పిల్లవాడితో సమానంగా కూర్చోటానికి వీల్లేదు అంది సీత. రాజారావు గారు నిస్సహాయంగా కూతురు వంక చూశారు. కృష్ణవేణి తను ఏమీ చేయలేనట్లు తలదించుకుంది. ఆ ఇంట్లో సీత పట్టుదల అందరికీ తెలుసు. తొలి కానుపు, కోపం వస్తే నెల్లాళ్లలోపునే అత్తవారింటికి వెళ్ళిపోతుందని కూడా తెలుసు. ఆ అమ్మాయిలో అంతటి పట్టుదల ఉంది. రేఖ తాతగారి వంక ఆశగా చూస్తున్నది. శుభ్రమైన బట్టలు కట్టుకుని, బాబు దువ్వుకొని రెడీగా ఉంది. ఇన్నాళ్ళు అమ్మ బతికి ఉన్న రోజుల్లో స్వతంత్రంగా కారెక్కి గంతులేసేది. ఈరోజు ఆ ధైర్యం లేదు. ఎవరన్నా తీసుకెళ్తే ఎక్కమంటే కారెక్కుతోంది. ఈ తాత తనని తీసుకెడతాడని ఆశగా చూస్తోంది. ఇంకోసారి వెళ్దాం, అక్కకి ఒంట్లో బాగాలేదు అన్నారు రాజారావు గారు. ఎవరు? దానికి నేనక్కనా? తాతయ్య, వరుసలు బాగానే కలుపుతున్నావు. దానికి నేను ఏమీ కాను. ఎవరికి పుట్టిందో పాడు. నాకు చెల్లెలేమిటి? సీత బాబుని గుండెలకి హత్తుకుంటూ అంది. ఆయన మాట్లాడలేదు. ఈ మధ్య రాజారావు గారికి అల్లుడి మీద కూడా కోపం వస్తున్నది. సురేఖ పోయింది నిజమే, పోయిన వాళ్ళు రారు. తింటున్నాడు, తిరుగుతున్నాడు. అన్ని మామూలు గాడిలో పడినప్పుడు ఈ నోరు లేని పసిదాని విషయంలో ఎందుకింత ఉదాసీనంగా ఉంటున్నాడు? దానికి ఏం తెలుసు? తను కనిపించలేదన్న ఆదుర్దాలో తల్లి గుండె చెదిరిపోతుందని. అభం శుభం ఎరుగని ఆ పసిదాన్ని ఇలా దూరంగా ఉంచటం ఏం న్యాయం? దానికి ఎవరున్నారు? ఎక్కడికి పోతుంది? కావాలని తెచ్చుకున్న ఈ జీవిని ఇలా నిర్దాక్షిణ్యంగా గాలికి వదలడం న్యాయమా? రాజారావు గారు అల్లుడి స్వభావం గురించి ఆలోచిస్తున్నారు. 20 ఏళ్ల క్రితం ఇతను ఇలాగే తన కూతుర్ని నిర్దాక్షిణ్యంగా వదిలి వెళ్ళిపోయాడు. ఆ రోజు ఒక్క సెకను కూడా కన్నబిడ్డను గూర్చి కానీ, కట్టుకున్న పిల్లాన్ని గురించి కానీ యోచించలేదు. అలా యోచించిన వాడైతే సురేఖ దగ్గరికి పారిపోయి వచ్చేవాడు కాదు. పరిస్థితుల నుంచి పారిపోవడం అతని స్వభావ లక్షణమా? అయితే అవతలి వాళ్ళ గతేమిటి? రోజురోజుకి ఈ ఇంట్లో రేఖగతి నికృష్టమైపోతున్నది. సీత నోటికి దడిసి రాజారావు గారు దాన్ని పిలవలేకపోయేవారు. సీత తన పసివాడి పోషణలో సతమతమైపోతున్నది. కృష్ణవేణికి భర్త సేవ, అతని ఆరోగ్యం తప్ప మరో ధ్యాస లేదు. ఒకరోజు రాత్రి సన్నగా ఒక మూల నుంచి ఏడుపు వినిపిస్తున్నది. ఆ సాయంత్రం రాజారావు గారు ఇంట్లో లేరు. ఇంటికొచ్చి భోంచేసి వెంటనే పడుకున్నారు. మళ్ళీ ఏడుపు, ఎక్కిళ్లతో ఏడుపు. ఆయన లేచి కూచున్నాడు. పక్క మంచం మీద పడుకున్న రుక్మిణమ్మగారు నెమ్మదిగా అంటున్నది. నేను చూడలేకుండా ఉన్నానండి. పాపం ఆ చిన్నదాన్ని కొట్టింది. దేనికి? పిల్లవాడు చాప మీద పడుకుని ఉంటే పక్కన వెళ్ళి కూర్చొని బొమ్మలతో ఆడిస్తోంది. వాడెందుకో ఏడ్చాడు. ఆ ఏడుపు విని ఇది ఏదో చేసిందని సీతని బరబరా ఈడ్చుకెళ్ళి 2 వేసింది. అమ్మాయి ఏమనలేదా? దానికి కూతుర్ని చూస్తే భయం. ఆయన లేవబోయారు. ఈ కాసేపు సముదాయించినంత మాత్రాన ఆ పసిదాని కష్టం తీరదు.
దానికి ఏదన్నా ఉపాయం చూడండి అందామే. ఏం చెయ్యమన్నావు? ఆ పిల్లకి ఎవరూ లేరు. ఇప్పుడు ఎక్కడికి పోతుంది? అల్లుడికేమో ఈ పిల్ల విషయం పట్టదు. మీరు చెప్పండి. ఏమని చెప్పమన్నావు? నీ కూతురికి దీన్ని చూస్తే గిట్టదు. నీ పెళ్ళానికి నీ కూతురంటే భయం. ఎవరికీ చెందని ఈ పసిదాన్ని గొంతు నలిపి పారేయమని చెప్పనా? అది కాదు, మనం తీసుకెళ్ళిపోదాం. మనకి ఎవరూ లేరు. కృష్ణవేణి సంసారం కుదుటపడింది. సీతకి మొగుడు పిల్లవాడు ఉన్నారు. మనకి ఎవరూ లేరు. దీన్ని పెంచుకుందాం. ఈ వయసులోనా? ఈ వయసులోనే పిల్లలు కావాలి. అది అనాథ. ఎవరికీ అక్కర్లేదు. మనమా ముసలాళ్ళం. మనకు పిల్ల కావాలి. అల్లుడు ఒప్పుకుంటాడా? అతనిదేం లేదు. అమ్మాయి ఏం చెబితే అది వింటాడు అంది రుక్మిణమ్మగారు. రాజారావు గారు సన్నగా ఎక్కిళ్ళు వస్తున్న వైపుకి నడిచాడు. రేఖ మంచం మీద ఉండలా చుట్టుకొని కుల్లి కుల్లి ఏడుస్తోంది. పాపా రా, నా దగ్గర పడుకుందువు గాని ఎత్తుకొచ్చి తీసుకొని పడుకోబెట్టుకున్నారు. తాతయ్య, రోజూ నేను నీ దగ్గరే పడుకుంటాను. ఒక్కర్తిని పడుకుంటే భయంగా ఉంది అంది రేఖ ఆయన్ని కప్పలా కరుచుకుంటూ. అలాగే తల్లి, ఈ కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు నీ స్థానం ఈ గుండెల మీదనే అంటూ దాన్ని దగ్గరికి లాక్కున్నారు. తాతయ్య మాటలు దానికి అర్థమవ్వలేదు. కానీ అక్కడ వెచ్చగా తన తల్లి ఒడిలాగా సుఖంగా ఉంది. రేఖ తాతని కరుచుకుని నిద్రలోకి జారుకుంది. రాజారావు గారు రేఖని చదివించి పెద్దదాన్ని చెయ్యాలని ప్లాన్లు వేస్తూ నిద్రలోకి జారుకున్నారు. ఆ రోజున రాజారావు గారు సామాను సర్దుకుంటున్నారు. సీత మరో 10 రోజులు ఇక్కడే ఉండి ఆ తర్వాత భర్త దగ్గరికి వెళ్తానంది. ఆయనకి ఈ రేఖని తీసుకొని ఈ పరిసరాల నుంచి దూరంగా వెళ్ళిపోవాలని ఉంది. అమ్మా, పాపని మాతో తీసుకెళ్ళిపోతాను అన్నారాయన కృష్ణవేణితో. కృష్ణవేణి నిస్సహాయంగా చూస్తున్నది. రేఖ మీద కృష్ణవేణికి ద్వేషం లేదు, అలా అని ప్రేమ లేదు. ఇటు సీతకి ఏమీ చెప్పలేదు. కూతురు మీద భర్తతో ఏమని చెబుతుంది? రాజగోపాల్కి చెప్పకుండా తను ఏ పని చెయ్యలేదు. తను అస్వతంత్రురాలు. ఆ సాయంత్రం రాజగోపాల్ కారు దిగి ఇంట్లోకి రాబోతుంటే క్రోటన్స్ మొక్కల పక్కన చిన్న మూట పుచ్చుకొని రేఖ నిలబడి ఉంది. కారు దిగుతున్న రాజగోపాల్కి కనిపించేటట్టుగా నిల్చొని డాడీ అంది భయంగా చూస్తూ నెమ్మదిగా. రాజగోపాల్ దీర్ఘ సుషుప్తిలోంచి మేల్కొన్నవాడిలా, ఆ పిలుపు ఏదో లోకాల నుంచి వింటున్నవాడిలా అడుగు ముందుకు పడగా నిల్చుండిపోయాడు. రేఖ భయంగా కళ్ళెత్తి చూస్తున్నది. ఆ కళ్ళలో భీతి. డాడీ మళ్ళీ పిలిచింది. రాజగోపాల్ ఈసారి శ్రద్ధగా వినటానికి ప్రయత్నిస్తున్నట్లు తలెత్తి చూశాడు. చేతిలో చిన్న బట్టల మూట. నేను తాతయ్యతో వెళ్ళిపోతాను డాడీ, నన్ను పంపించేయండి. వస్తున్న ఏడుపుని బలవంతాన ఆపుకుంటూ అడుగుతోంది రేఖ. ఎక్కడికి బేబీ? అతని కంఠంలో చిరాకు లేదు, కోపము లేదు. ఆ కంఠం చిరపరిచితంగా ఉంది. రేఖని మాతో తీసుకెళ్ళిపోతాం. దేనికి? మామగారి వంక చూస్తూ అడిగాడు రాజగోపాల్. ఇక్కడ ఆయన వివరంగా చెప్పలేకుండా ఉన్నారు. బేబీకి అమ్మ లేదు, కానీ నేను ఉన్నాను. ఇన్ని రోజులు నా బాధ గురించే ఆలోచించాను. కానీ ఆ చిన్నదాని వేదన గుర్తించలేకపోయాను. శిలనైపోయాను. బేబీ, నువ్వెక్కడికి వెళ్ళొద్దు. నాకు కోపం లేదు. ఇలా రామ్మా. రాజగోపాల్ 2 చేతులు చాచాడు. రేఖ బాణంలా దూసుకుంటూ ఆ 2 చేతుల్లో ఇమిడిపోయింది. వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆ చిన్ని కంఠంతో సురేఖ నాట్య రవలి వినిపించింది రాజగోపాల్కి. రాజారావు గారు నిట్టూర్పు విడిచారు. కృష్ణవేణిలాగానే రేఖకి కూడా రాజగోపాల్ కావాలి. వాళ్ళు సంతోషంగా ఉండటమే తనకి కావాలి. 3 రోజుల తర్వాత సీత ఎన్నటికీ ఇంటికి రానని తల్లి దగ్గర శపథం చేసి రైలు ఎక్కింది. ఆమె వెళ్ళిపోతుంటే కృష్ణవేణికి అంత బాధ అనిపించలేదు. ఎందుకంటే తన చెయ్యి పుచ్చుకు ఈ రేఖ నిలబడి ఉంది. అంత క్రితం రోజు రాజగోపాల్ రేఖ భవిష్యత్తు గురించి తన అభిప్రాయం అడిగాడు. పెళ్ళైన 21 ఏళ్లకి భర్త తనతో పాయిలా మాట్లాడారు. తన కడుపున పుట్టిన సీత తీసుకురాలేని సన్నిహితత్వాన్ని ఎవరికో పుట్టిన రేఖ తామిద్దరి మధ్య తీసుకురాగలిగింది. రేఖ, సురేఖ. ఎంత విచిత్రం ఈ బ్రతుకుబాట. అయిపోయిందండి ఏమిటి జీవితాలు నవల. ఇంకొక మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం. ఇంకా ఇలాంటి మంచి నవలలు వినాలని ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.